మేడం అమ్మగారు, మీ అభిమానులు మమ్మల్ని వీడియోలో తిడుతున్నారు. మీ గొంతు ఏదో నేను పిసికానని అనుకుంటున్నారు. చెప్తారా మీరు కొంచెం మేడం ప్లీజ్? మా పప్ప నన్ను ఏమనలేదు, మేము అంతే ఆడుకుంటాం, మేము మంచిదని కాదు. ఆ చూపు చూడండి ఒకసారి. పెద్ద విలన్ మా, చాలా పెద్ద విలన్ మా ఇంట్లో ఈవిడే. జూలీ అనబడే ఒక పిచ్చి పిల్ల మా ఇంట్లో ఉంది. ఓవరాక్షన్ ఎక్కువ, కొంచెం అందరినీ ఉడికిస్తా ఉంటుంది అటు ఇటు. అల్లరి పిల్ల, ముగ్గురులో ఈమెనే అల్లరి పిల్ల. అల్లరి పిల్ల, కొంచెం కూడా భయం ఉండదు. అందుకే రేపు మాపో కోసి కూర వండేస్తాం. ఏం కూర అని చెప్తావు ఎవరైనా అడిగితే? ఎవరికైనా ఎందుకు చెప్తావు, మనమే తిందాం. కోసుకొని నువ్వు కోసుకోమా, తెల్లగా ఉన్నావు, టేస్ట్ కూడా బాగుంటుంది. మొత్తం కోసి ఇంకో కోసి నాకేమో నీ చెవులు, నీ ముక్కు, నీ లిప్స్ అయ్యి లాలీపాప్స్లో ఉన్నాయి. అమ్మాయి మంచిదా కాదు. నిక్కమ్మ వచ్చింది ఇప్పుడే జూలీ దగ్గరికి ఆడుకోవడానికి. కానీ జూలీ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. ఆమెకు నచ్చినప్పుడే ఆడాలి, లేకపోతే ఆడద్దు. చెప్పు మమ్మీ, అందరికి చెప్పు, నేను ఏమంటుందో చెప్పు. ఇది కూర్చో కూర్చో కూర్చో, దాని మీద పడుతులే. అయ్యా అమ్మ వచ్చేసరి కనుగొరుగుతాను చూస్తుంది. ఇది పెద్ద సైకో. వద్దులే నువ్వు ఎక్కడ ముద్దులో. అక్కడికి వెళ్తావా, చిన్న అక్క దగ్గరికి వెళ్తావా? దమ్ముందా అంతా నాటకాలు? భయం. చిన్న అక్క దగ్గరికి పోతావా? ఏదో అంటున్నావు, వేసుకోడు కదా దౌడకి. ఎమ్మటే పట్టుకొని ఊపుతూనే ఉంటది. ఇక నిక్కే మంచిది, ఏమన్నది, ఆడుకుంటది చక్కగా. అవును, నిక్కి అందుకని నిక్కి దగ్గరే దీని ఓవరాక్షన్స్ అన్ని చేస్తుంది. జంపు. ఒక గుడ్ న్యూస్, మన స్నూపీ ప్రెగ్నెంట్ అయింది. మీకు చూస్తేనే తెలిసిపోతుంది. మేము అది పిల్లలు కొద్ది రోజుల్లో పిల్లలు కూడా వస్తారు. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. కానీ సీరియస్గా మంచిగా పెంచుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మేము ఇచ్చేయని కాదు, ఎక్కడైనా సరే మంచిగా మన ప్రేమగా చూసుకుంటాం అనుకుంటేనే పెంచుకోండి. లేకపోతే అట్లా వదిలేయండి, వాటి దారిన అవి ఉంటాయి. అంతేగాని తీసుకొచ్చి ముద్దుగా ఉన్నాయి కదా అని చెప్పేసి పెంచుకోవడం, స్టార్టింగ్లో మంచిగా చూసుకోవడం, పెరిగే కొద్దీ వాటిని ఇగ్నోర్ చేయడం, పట్టించుకోకుండా ఉండడం చేస్తే అవి చాలా హర్ట్ అవుతాయి. అది మనకి మంచిది కాదు, వాటికి మనం టార్చర్ పెట్టినట్టు ఉంటుంది. వాటిని వదిలేయకుండా మనం వాటిని తీసుకొచ్చి ఆశ పుట్టించి పట్టించుకోకుండా ఉంటే వాటి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ప్లీజ్ దయచేసి ఇష్టం ఉంటేనే పెంచుకోండి, లేకపోతే లేదు. ఈ రోజుల్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే వీటి పట్ల అసలు జాలి దయ ఏం లేదు ఎవ్వరికి. దేవుళ్ళని పూజించడం కాదు, దేవుళ్ళకు సంబంధించిన వాళ్ళని కూడా పుట్టించిన వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.